ఈ రోజు కేటీఆర్ గారు ఏసీబీ విచారణకు హాజరు కావడం జరిగింది. ఈ రోజు కేటీఆర్ గారి మీద ఏసీబీ కేసు అంటేనే ఒక ఫ్రాడ్. వాళ్ళ కేటీఆర్ గారు తెలంగాణకు ఐకాన్ బ్రాండ్, తెలంగాణ యొక్క బ్రాండ్ ఇమేజ్ ని పెంచినటువంటి ఘనత కేటీఆర్ గారిది. ఇవాళ కేటీఆర్ గారికి అక్కాస్తో మరి ఏసీబీ నోటీసులని ఇప్పటికే మూడు సార్లు అయితే కూడా రేవంత్ రెడ్డి ఇంకా దాహం తీరతలేదు. ఎట్లా తిరిగి కేసీఆర్ ని జైలుకు పంపించాలని ఒక కుట్రపూరితమైన ఆలోచన విధానమే తప్ప ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలని, ఈ రాష్ట్రానికి ఇచ్చినటువంటి పథకాలు హామీలను తుంగలో తొక్కి కేవలం డబ్బు సంచులే సంపాదించుకున్నటువంటి మూర్ఖత్వపును వేస్ట్ ముఖ్యమంత్రి ఎవరండి రాష్ట్రానికి? రేవంత్ రెడ్డి. మరి ఇవాళ కేసీఆర్ గారి మీద నిప్పు, ఇవాళ కేసీఆర్ గారు కానీ ఇప్పుడు కేసీఆర్ గారిని కాళేశ్వర కమిషన్ ముందర పిలిపించి ఏం పీకినారు మీరు? కేసీఆర్ అంటే ఈ రాష్ట్రాన్ని సాధించిన అధినేత, ఈ దేవుడు రాష్ట్రానికి వాసన చెప్పాలి. కేసీఆర్ లేకపోతే తెలంగాణ రాష్ట్రం లేదు, తెలంగాణ రాష్ట్రం లేదంటే కేసీఆర్ లేనట్టే. కాబట్టి ఇవాళ కేసీఆర్ యొక్క ఆనవాళ్ళను నీ జన్మల కాదు వచ్చే జన్మ తరతరాలైనా కూడా తూర్చిపెట్టలేవు. మరి ఇవన్నీ ఫ్రాడ్ కేసులు మీ అక్కాస్తోనే మాత్రమే ఇవాళ కమిషన్ల ముందర తీసుకొచ్చి కూర్చోబెట్టి మీరు చేసేది ఏం లేదు. మరి దున్నపోతు మీద వాన పన్నట్లే ఇవాళ కేటీఆర్ గారినే ముట్టుకున్నారంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రం అగ్గై మండుతుంది. ఇవాళ కేటీఆర్ గారి యొక్క ప్రత్యేకత ఈ దేశానికే తెలుసు. ప్రపంచ దేశాలలో కూడా తెలంగాణ యొక్క వాణిని వినిపించినటువంటి ఘనత కేటీఆర్ గారిది. అద్భుతమైనటువంటి ప్రాజెక్టులు, అద్భుతమైనటువంటి సమస్యలు, అద్భుతమైనటువంటి కంపెనీలు తెచ్చినటువంటి ఘనత కేటీఆర్ గారిది. ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఐటీ రంగంలో ముందుంది అంటే దానికి బ్రాండ్ ఇమేజ్ కేటీఆర్ గారు. మరి ఈ ఫార్ములా రేస్ అనేది ఒక, మరి దాని మీద ఈ ఫార్ములా రేస్ అంటే ఇవాళ ప్రపంచ దేశాల్లో కూడా లండన్ గానీ షాంఘై గానీ వీటిలో అద్భుతంగా ఈ కార్ రేస్ కి సంబంధించినటువంటి సమస్యలు పెట్టుబడులు పెట్టి ఇవాళ రాష్ట్రాల ఇమేజ్ ని పెంచడం కోసమే ఆ రోజు కేటీఆర్ గారు ఈ ఫార్ములాను తీసుకొచ్చినారు. ఏళ్ళకెళ్ళ నుంచి చంద్రబాబు నాయుడు కూడా దీనికి వెనుక పంపిస్తే కేటీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ రేస్ ఫార్ములాను తీసుకొచ్చి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో పర్యావరణాన్ని తగ్గించడం కోసము, ఇవాళ పర్యావరణాన్ని కాపాడడం కోసము, ఇవాళ పొగ రాకుండా ఇవాళ దాని ఈ ఎలక్ట్రిక్ బైక్ ప్రోత్సహించడానికి ఒక ఉద్దేశంతోనే ఇవాళ కేటీఆర్ గారు ఈ రాష్ట్రానికి ఈ ఫార్ములా తీసుకొచ్చిన ఘనత కేటీఆర్ గారిది. మరి మీరు దాన్ని కూడా జీర్ణించుకోలేక మీరు చేసిన మన అందాల పోటీలను 200 కోట్లు పెట్టి తెలంగాణ రాష్ట్ర యొక్క పరువును బజార్కి ఇచ్చినటువంటి మూర్ఖుడు రేవంత్ రెడ్డి అందాల బాంబల సోయిలో ఉన్నంత సోయి పెట్టి ఇవాళ అందాల బాంబలనుక మీ వల్లే అండి సొల్లు గార్స్ కూడా తిరుగుతున్నారని. మరి ఇది ఎంతవరకు కరెక్ట్? ఒక రాష్ట్రానికి ఒక మంచి పెట్టుబడి వచ్చిందంటే ఇవాళ అమర్రాజన్ బ్యాటరీ లాంటి సమస్యలు రాష్ట్రానికి వచ్చినాయంటే అది కేటీఆర్ గారి యొక్క చొరవ. మరి ఇవాళ కేటీఆర్ గారు కేవలము నీవు అక్కస్తో ఇవాళ కేటీఆర్ గారి వల్ల మాకు ఇబ్బంది అవుతుంది, నేను ముఖ్యమంత్రి పదవిలో ఉండలేకపోతున్నా, పరిపాలన చేయలేకపోతున్నా, వాళ్ళు చేసే దాడిని, వాళ్ళు చేసే ప్రశ్నించే ప్రశ్నలకు కానీ భయపడి ఇవాళ ఈ అడ్డమైన కేసులను తీసుకొచ్చి ఏసీబీ కేసు అని, ఏదో కాళేశ్వర కమిషన్ అని ఈ ముఖానికి ఒక ప్రాజెక్ట్ అని తీసుకొచ్చినావా? నీ అన్ని అబద్ధాల మాటలు మాట్లాడుతూ ఇవాళ రాష్ట్రంలో నువ్వు చెప్పు 2 ఏళ్ల పరిపాలన చేసినావు, 18 నెలలు అయింది, ఏమి పీకినావని నువ్వు ఒక ప్రాజెక్ట్ ప్రతిపాదించినావా? మరి ఇన్ని 6 గ్యారంటీలు అన్నావు, అరగుండు గ్యారంటీ,